అనగారిన కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో జరిగిన రెల్లి మెహదర్ కులస్తుల సంయుక్త మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సీల వర్గీకరణ జరగాలని గత 20 ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయని, అయినా అది జరగకపోవడం శోచనీయమని అన్నారు. వర్గీకరణ ఎస్సీల న్యాయమైన కోరిక అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయాన్ని కేంద్రానికి పంపించినా పరిశీలించడం లేదని పేర్కొన్నారు. ఇటీవల ఎస్సీలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు సిద్దం కాగా చివరి క్షణంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రద్దయిందని తెలిపారు. ఎస్సీల వర్గీకరణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉందని తెలిపారు. రెల్లి కులస్తులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. పారిశుధ్య కార్మికులుగా వీరు చేస్తున్న సేవలు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. రెల్లి కులస్తులను ఎస్సీఏలోకి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఇది తప్పకుండా నెరవేరుతుందని సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్ని కులాలకు అన్ని మతాలకు మంచి గౌరవమైన స్థానం. అదేవిధంగా మేము కూడా ఎప్పుడైనా కానీ రెల్లి కుల సోదరులందరినీ గౌరవ భావంతో చూస్తాం. వాళ్ళతో ఆత్మీయమైన సంబంధం ఉంటుంది. మరి ఎప్పుడు చూసిన వాళ్ళ దగ్గర కూడా వేగం వాళ్ళతో కూర్చున్నాం గీదాగం మరి ఈ రకంగా ఒక అవినాభావ సందర్భంతో రెల్లి కుల సోదరులతో మనం కలిసి వచ్చుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ ప్రభుత్వం గవర్నర్ అంబేద్కర్ గారు మొదటి నుంచి మనకు రిజర్వేషన్స్ వస్తూ వచ్చారు. కానీ దాంట్లో కొంతమందికి న్యాయం జరగడం, కొంతమంది న్యాయం జరగకపోవడం వలన మరి గత దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి వర్గీకరణ జరగాలన్న పోరాటం జరుగుతుంది. మరి ఆ పోరాటంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ పెద్దలు కేసీఆర్ గారు చట్టసభలో కూడా వర్గీకరణ చేయాలని నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వర్గీకరణ ఒప్పుకోవాలి ఆగింది. అదేవిధంగా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన ఎస్సీ నాయకులు తీసుకొని ఒక జాయింట్ రిప్రజెంటేషన్ మరి మన అసెంబ్లీ తరఫున ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా సమయం జరగడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడం, మనం ఆశించినట్టుగా జరగకపోవడం జరిగింది. కానీ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్